गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु ताजुद्दीन बाबा महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భద్రాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఆదివారం మనం శ్రీ తాజుద్దీన్ బాబా గారి జీవితత్వమైన అంశాన్ని వివరించుకుంటున్నాం. మహాత్ముల యొక్క జీవిత విధానము, వారి యొక్క జీవన శైలి, వారి ద్వారా మనకు అందింపబడే ప్రతి ఒక్క వాక్యం కూడా మనకది ఒక సూక్తి అనుకుందామా, బోధ అనుకుందామా, లేకపోతే మంత్రం అనుకుందామా, ఏదైనా సరే మంత్రమైనా సూక్తి అయినా బోధ అయినా నిరంతరము మననం చేసుకుంటే తప్ప వారి యొక్క దివ్యత్వం అవగాహనకి రాదు. అవగాహన వచ్చినప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో ఆ అవగాహనని పొందుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ లీలల ద్వారా మనకి ఏమి తెలియజేస్తున్నారు అనే అంశాన్ని ప్రతి ఒక్క లీలలకు మనం పరిశీలించాలి. లేకపోతే ఒక కథలాగా ఉంటుంది. ఏదో ఒక సినిమా కొత్త ఒక నవల జరిగినట్టుగా ఈయన గొప్ప మహాత్ముడు, ఈ సినిమా బాగుంది, ఈ నాటకం బాగుంది, ఈ సీరియల్ బాగుంది అనుకుంటాం. అది నాటకమైనా, సినిమా అయినా, సీరియల్స్ అయినా, మహాత్ముల చరిత్రలైనా అందులోని సారాన్ని గ్రహించగలగాలి. అది మంచి ఉంటే మంచి ఉంటుంది, చెడు ఉంటే చెడు ఉంటుంది. చెడుని పక్కన పెట్టడం, మంచిని తీసుకోవడం. మహాత్ముల చరిత్రలో చెడు అనేది ఉండదు. మహాత్ముల జీవిత విధానంలో, మహనీయుల జీవిత విధానంలో అందులో మంచి తప్ప ఇంకేది మనకి కనిపించదు పరిశీలిస్తే. లేదా మామూలు చూసామనుకోండి, అందులో కూడా లోపాలు కనబడతాయి. ఎందుకంటే చూసేవాడి దృష్టిని బట్టి ఉంటుంది అది గ్రహించడం అన్నా లేకపోతే దర్శించడం అన్నా. ఈ తాజుద్దీన్ బాబా నాగపూర్లో ఉంటూ అనేకమైన అందరికీ అద్భుతమైన మహిమల ద్వారా భగవంతుని చెత్తకి తీసుకొచ్చారు. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే, పిల్లవాడు బడికి పోవడానికి మిఠాయి పెడితే ఏ విధంగా అయితే శ్రద్ధగా బడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి, ఆ తర్వాత మిఠాయి కాదు మనకు కావాల్సింది, మనకు కావాల్సిన చదువు, జ్ఞానము. ఆ చదువు జ్ఞానం ద్వారా అది మనకెంతో ఉపయోగపడుతుంది తెలుసుకునేంత వరకు మహాత్ములు మనకి మహిమలు చూపిస్తూనే ఉంటారు. కొందరికి ఒక మహిమ, కొందరికి మహిమలు ఏమీ లేకుండా కూడా ఆధ్యాత్మికతను గ్రహించగలుగుతారు. మహిమన్న లీలలు అన్న ఒకటే. లీల వేరే, మహిమ వేరే. లీల అంటే అస్పష్టంగా ఉన్నదాన్ని తెలియపరచడం, అందులో సర్వజ్ఞత్వం దాగి ఉంటుంది. మహిమ అంటే అప్పటికప్పుడు అనుభూతి చెందడం. ఇక్కడ మహిమ అనేది ఎట్లా అంటే, బాబా నేల మీద కొట్టి నిప్పు తెప్పించినట్టుగా, నేల మీద కొట్టి నీరు తెప్పించినట్టుగా. లీల అంటే నీ తమ్ముడికి బాగలేదు, నేను చూస్తాను రా అని కాకాదీక్ష చెప్పినట్టుగా. అంటే ఏంటి, ఇది దీక్షితో చూడలేదు, అది మనకి కంటికి కనబడదు, అస్పష్టంగా ఉంటుంది. అస్పష్టంగా ఉండదని ఇక్కడ స్పష్టత చేస్తున్నాడు, నిర్ధారణ చేస్తున్నాడు. ఇట్లా ఉంటాయి లీలలకి, మహిమలకి. ఇట్లా తాజుద్దీన్ బాబా దగ్గరికి తుకారాం అనే ఒకడు వచ్చాడు. ఎలా వచ్చాడు, వాడికేమో రావాలని అనుకున్నాడు కానీ వెళ్ళలేదు. ఈ తుకారాంకి ఏంటంటే 30 సంవత్సరాలు ఒకే దగ్గు, 30 సంవత్సరాలు దగ్గు. ఆ దగ్గు తగ్గల. ఎవరో స్నేహితుడు చెప్పాడు, తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్తాను ఆయన అనేసి చెప్పాడు. ఏమి ఎన్ని సంవత్సరాలు తగ్గని దగ్గుని ఆయన తగ్గిస్తాడులే అనే భావన ఒకటి ఉంటుంది మనసులో. ఏమమ్మా ఇప్పుడు కానీ ఎందుకు ఆ దేవుడు పూజించా, ఈ దేవుడు పూజించా, ఆ దేవుడు పూజించా, ఈ దేవుడు మాత్రం ఏం చేయబోతాడులే అని నిరాశతో ఉంటాం. ఆ తర్వాత అట్లా కాదమ్మా, ఇట్లా కాదా, అట్లా అంటే సరేలే వాళ్ళు బాధ తట్టుకోలేక వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వెనక కూడా వారి ఆశీర్వాదం ఉంటేనే వెళ్ళగలం, వాడి సంకల్పం ఉంటేనే వెళ్ళగలం. ఈ తుకారాంకి రాత్రులు కూడా నిద్రపడేది కాదు, అందరి దగ్గరనమాట. ఎన్ని వైద్యాలు తగ్గలేదు. ఒకసారి ఇక్కడ ఒక సేటర్గా పనిచేస్తున్నాడు. ఆ పని చేస్తున్నప్పుడు
షిరిడీకి వాకీకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే వాకీలో ఉన్నాడు ఏదైనా తాజుద్దీన్ బాబా. నాగపూర్ నుంచి వాకీ అనే ప్రదేశానికి వచ్చాడు. ఇక్కడ భాష రాస్తున్నారు. ఇక్కడ తాజుద్దీన్ బాబా అతన్ని వదలకుండా తన దగ్గర రప్పించుకున్నాడని. తాజుద్దీన్ బాబా వదలకుండా ఆయనే తుకారాంను తన దగ్గర రప్పించుకున్నారు. మన బాబా చదివే ఉంటుంది, పిచ్చుకు దారం కంటే నేను లాక్కుంటానని బాబా చెప్పాడు. వెంకటేశ్వర ఉంది, గుర్రెలో మన గుర్రెని కాలబట్టి లాక్కుంటానని చెప్పాడు. అంటే మహాత్ముల యొక్క వాకంతా చూడండి ఎలా ఉంటుందో. ఒకటే, వారి దృష్టి మన మంది పడితే చాలు. మన ఎంత మొండికేసినా రంకేసినా వాళ్ళు తన దగ్గర తెప్పించుకుంటారు. ఎందుకంటే పిచ్చి పెట్టిన వాడి వైద్యం చేసుకుని డాక్టర్కి పోవాలంటే వాడు ఏదైతే తనకలాడతాడు, నేను పోను మొండికేస్తాడు. ఆ మొండికేసినప్పటికి కూడా ఆ డాక్టర్ గట్టిగా పట్టుకొని అతనికి వైద్యం ఎలా చేస్తాడు, మహాత్ముడు కూడా అంతే. అట్లా ఈయన వదలకుండా రప్పించుకున్నాడు. ఎలా అంటే ఒక సేట్ దగ్గర పనిచేసి వచ్చింది. సేట్ వాకి తగిలిన తర్వాత ఎటు వాకి వెళ్ళాం కదా, సరే బాబాకి ఒక పాలు తీసుకెళ్దాంలే, టీ తీసుకెళ్దాంలే అనుకుంటే ఇంకా సేట్ అంటే వెండి గ్లాస్ అవి ఉంటాయి కదా, అది ఉంటాయి కదా, ఇతనే తీసుకుంటాడు కదా. సరే వెండి గ్లాస్ తీసుకుని టీ తీసుకుని బాబాకి ఇవ్వాలని బయలుదేరాడు. బయలుదేరుతాడంటే యజమానికి ఏదో వెండి గ్లాస్ తీసుకుని పోతున్నాడే, అది పోతే ఎట్లా? మామూలుగా పర్వాలేదు, అది వాడిది కాదు, సేట్ది, వాడు నౌకరు, వీడు తీసుకుపోతున్నాడే అంటూ ఆ వెండి గ్లాస్ పక్కన పెట్టేసేయా అని అభ్యంతరం పెట్టాడు. వెంటనే పోతే పోయింది, పోతే నేను డబ్బు తెచ్చిస్తానులే, ఇంక వేరే గ్లాస్ లేక కనబడలేకపోయా అని చెప్పేసి తుకారాం బాబా దగ్గర బయలుదేరాడు. బాబా దగ్గరికి వెళ్ళగానే కొంచెం దూరంగానే టీ ఆ గ్లాస్ తీస్తున్నావేమని అడిగాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి, ఏదో మహాత్మ దగ్గరికి పోతున్నాను కదా, ఏదో మామూలు గాజు గ్లాస్ తీసుకుపోతే ఏం బాగుంటుంది కదా, అందుకని సేట్ వెండి గ్లాస్ తీసుకుపోతామని అనుకున్నాడేమో. లేకపోతే ఆ గ్లాస్ తెస్తున్నామని అడగడు. అంటే కొద్దిగా గొప్పగా ఉంటుంది కదా, ఇప్పుడు మహాత్ముడు అంటే అలా కొద్దిగా గొప్పగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరో గొప్పగా మనకి వచ్చాడు, అతిథి వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాము, వేసి పక్కన పెట్టేసి షో కేసులో ఉన్న ఒక గ్లాస్ వేసి దానికి డిజైన్ ఉండే గ్లాస్తో ఇస్తామన్నమాట. అంటే సిల్ గ్లాస్ అనుకుంటాడే ఉద్దేశంతో. అట్లాగే తెలియదు సేటు అది వెడి గ్లాస్ ఉంది కదా చెప్పి దాన్ని తీసుకుపోయాడు. టీ ఆ గ్లాస్ ఇస్తున్నావే అన్నాడు. అంటే భగవంతుడు సమర్పించే దాంట్లో వస్తువు మీద ధ్యాస ఉండకూడదు. ఏదైనా స్వీకరిస్తాడు, నేను ఏదైనా స్వీకరించగలను అని చెప్పడం మనకు ఉద్దేశం అండి ఇక్కడ. అంటే మనమే కొంచెం జంగతం ఎలా ఉంటుంది ఏమో సంగతి. అంతెందుకు గుడికి కూడా పూలపొట్టు తీసుకోమన్నట్టు కూడా మన షోకిన పొట్టు పూలపొట్టు తీసుకొని పోతాం, మామూలు సంచి తీసుకోము. ఎందుకంటే అది ఎటైనా కావచ్చు కాక, ఎవరు అనుకుంటారని కావచ్చు కాక, లేదా గుడికి పూజ అనుకోవచ్చు కాక, అది ఆ సందర్భానికి ఎవరికి ఉంటుంది. కానీ భగవంతుడు నువ్వు ఆ పూలబొట్టు కూడా నాజుగ్గా ఉండేది దాంట్లో తీస్తే తీసుకుంటాడా అని తీసుకునే అర్థం ఇక్కడ. అంటే మన భావాన్ని గుర్తిస్తాడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశంతో టీ ఆకాశతో తెస్తున్నామే అన్నాడు కదా. అంతవరకు బాబా దగ్గర తాతాడు కదా, వెళ్ళడం వద్దా వెళ్దాం వద్దా అనే సంగతి. ఇక్కడ బాబా తత్వంగా బయటపడింది, ఆయన సర్వజ్ఞత్వం బయటపడింది. అంటే మహాత్ముడికి అన్నీ తెలుసు. నువ్వు ఎంత దాచిపెట్టుకున్నప్పటికీ కూడా, కనబడకుండా ఉన్నప్పటికీ కూడా వారికి సర్వం తెలుసు. ఈ విషయం అందరి మహాత్ముల విషయంలో ఒకరి వల్లనే కాదండి. మీరు యేసుక్రీస్తు తీసుకోండి, ప్రవక్త తీసుకోండి, బుద్ధుడు తీసుకోండి, రామకృష్ణ తీసుకోండి, రమణ మహర్షి తీసుకోండి, ఎవరైనా తీసుకోవచ్చు కాక, ఏ మహాత్ములు ఎందుకంటే వాళ్ళ యొక్క సర్వత్వం బయటపడుతుంది. అంటే మహాత్ములకు ఉన్న లక్షణం ఒకటి సర్వజ్ఞత్వము. అటువంటి వాడే మహాత్ముడు, అటువంటి వాడే గురువారండి, సద్గురువారండి. అందుకే 3 లక్షలు గుర్తుపెట్టుకోవాలి. సర్వజ్ఞత్వం ఉండాలి, సర్వవ్యాపకత్వం ఉండాలి, సర్వసమర్థత్వం ఉండాలి. వారు మాత్రమే సద్గురువు. ఇందులో ఒకటి లేకపోయినా కూడా సద్గురువు కాదు. బోధ గురువు, సూచక గురువు, వాచ గురువు, బోధ గురువు, నిషిద్ధ గురువు, పరమ గురువు, అందరూ గురువులే. మనకు కావాల్సిన పరమ గురువు కావాలి. సూచక గురువు కాదు, గురువే నీకు సూచించాడు అంతవరకే. వాచ గురువు మాట చెప్పాడు అంతవరకే. బోధ గురువు దానిలో లీలలు చెప్పాడు అంతవరకే. కానీ పరమ గురువు మార్గం సూచిస్తాడు,
వాగజా చెబుతాడు, బోధిస్తాడు, ఆ తత్వాన్ని గ్రహింపజేస్తాడు, మనలో నింపుతాడు లీలల ద్వారా, అనుభవాల ద్వారా. కానీ మామూలు గురువులు స్వచ్ఛ నేను వాచా గురువు అని నన్ను గురువు అని వాచా గురువు, నేను చెప్పగల వాడిని సూచించలేను, దీని తత్వాన్ని బోధించలేను. ఆ బోధని అనేక అనుభవాలు మీకు నా అనుభవాల ద్వారా మీరు నేను ఇవ్వలేను. కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. కృష్ణుడి కన్నా భగవద్గీత చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో, కానీ విశ్వరూపం ఎవరు ఇవ్వలేరు కదండి. కాబట్టి ఇక్కడ మహాత్ముడు అని అంటే వీళ్ళు ఈ 3 లక్షణాలు ఉందా? అందుకే ఒకటినా సరిపోదు. సర్వజ్ఞత తెలుస్తుంది, కొన్ని తెలుస్తుంది సాధకుడికి, కానీ సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత్వం మాట వచ్చిందంటే ఇంకా అది జరిగి తీరాల. కొన్ని జరగడం, కొన్ని జరగకపోవడం అంటే ఉంటే వాడు పరమ గురువు కాదు. గురువు అయితే ఉండొచ్చు కాక, కానీ మనం ఏ గురువుని పట్టుకోవాలి? పరమ గురువునే పట్టుకోవాలి. మనం డీమార్ట్కి వెళ్ళాలి అనే చౌకగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం రిలయన్స్లో కొంచెం ఇంకో మాటలో కొనుక్కున్నాం అనుకోండి, ఏం ఉపయోగం ఉంటుంది అని ఎలా ఆలోచిస్తామో సద్గురువు పట్ల కూడా అలా ఆలోచించాలి. ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైతే ఆయన సర్వజ్ఞత తెలిసిందో కాళ్ళని పడ్డాడు. కాళ్ళని పెడతానే వెంటనే గ్లాస్ తీసుకున్నాడు, టీ తాగాడు. నువ్వు గనక 30 సంవత్సరాల కిందటే వచ్చుంటే ఇన్నేళ్ళు బాధపడుతున్నావే, అది ఎప్పుడు తగ్గిపోయింది కదా. బాధపడుతున్నావు. మధ్యలో చాలామంది చెప్పారు నీకు వెళ్ళరా 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 అని, నువ్వేమో తాచారం చేసినావు. అదే ముందుగా వచ్చి విశ్వసించి నువ్వు తాచారం చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను రప్పించుకున్నా నీ మీద ప్రేమతో. అది భగవంతుడి ప్రేమ. అంటే ఇదే మన బాబా చంద్రుడు కూడా వస్తుంది. ఒక ఆయనకి ఇప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంది, బాబా దగ్గర తలనొప్పి తగ్గిపోతుంది. అప్పుడు బాబా ఏమన్నాడు, నువ్వు నన్ను చిన్నప్పటి పూజిస్తున్నావు కదా అన్నాడు. నిన్నప్పుడు పూజిస్తానని నేను, అదే మీ ఇష్టదేవి ఎవరు? గణపతి. గణపతి రోజు అన్నం పెడుతున్నావు కదా అని 2 సంవత్సరాలు నాకు తెలుసు కదా అని 2 సంవత్సరాలు తలనొప్పి తగ్గించిపోలేదు. ప్రతి ఒక్కరికి అటాచ్మెంట్ ఉంటుందండి. యేసుగిరిలో ఉంటుంది, కానీ మనకు బైబిల్ చదవలేదు కాబట్టి ఆ నీళ్ళలో కొన్ని మనం తెలుసుకుంటున్నాం అని చెప్పేటప్పటికి ఎటువంటి వ్యాధి ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో అన్నీ క్లియర్గా చెప్తున్నాడు బాబా. తాజీద్ బాబా చెప్పాడు, శ్రీ సాయిరాజు చెప్పాడు, అలాగే వెంకటేశ్వరం చెప్పుకున్నాడు. అప్పుడు తాజీద్ బాబా ఏం చేశాడంటే తన కాలు కింద మట్టి తీసి దీన్ని తిను నీకు హాయిగా ఉంటుంది. తల తగ్గిపోయి తన కాలు కింద మట్టి తీసి తినమన్నాడు. ఇప్పుడు సర్వజ్ఞ అనుకుంటున్నాడు, కానీ సర్వసమర్థం మాత్రం విశ్వాసం పరీక్షిస్తున్నాడు. సర్వజ్ఞ రుజువైంది. మట్టి ఇచ్చాడు, మట్టి ఇస్తే ఏదైనా తగ్గుతుందా అని ఆలోచన వస్తుంది. ఆయన సమతత్వం మీద కాస్త అనుమానం ఉంటుంది. అందుకోసంగా సర్వతత్వం మీద కూడా విశ్వాసం పెంచడం కోసంగానే కాలి కింద మట్టి ఇచ్చాడు. దీన్ని తిను నీకు హాయిగా ఉంటుందన్నాడు. దాన్ని సేవించిన వెంటనే ఆ క్షణమే ఆ వ్యాధి మట్టుమాయింది. అంటే మహాత్ముల యొక్క పాదధూళి ఎంత పవిత్రమైనది. ఇదే భాగవతం వస్తుందండి. శ్రీకృష్ణుడిని తీసుకురామని చెప్పేసి ఒకరిని పంపిస్తారు, రథంలో తీసుకురావాలని పంపిస్తారు. రథం ఎక్కి వస్తూ ఉంటాడనమాట అక్కడికి, ద్వారకా నగరానికి. వస్తే మధురా నగరానికి అనుకుంటా. మధురా నగరికి వస్తున్నప్పుడు, మధురా నగర ఆయన గోలు కాసేది. ఆ మధురా నగరికి వస్తున్నప్పుడు సాయం సంధ్య వేళ చేస్తాడు. ఈయన గోవును మేపుకొని వచ్చేవాడు కదా. అక్కడ చూసిన తర్వాత అక్కడ గోవు అడుగులు కనబడ్డాయి, అంటే శ్రీకృష్ణుడి పాదాలు అడుగులు కనబడ్డాయి. వెంటనే రథం దిగేసాడు. రథం దిగేసి ఆ పాదాలను నమస్కారం చేసుకుంటూ వెళ్ళాడు. అంటే మహాత్ముల యొక్క పాదధూలకి ఎంతటి స్థితి ఉంటుంది, ఎంతటి విశిష్టత ఉంటుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. ఇక్కడ
అందుకే పాదాలకు అత్యంత ప్రాధాన్యత. ఎందుకంటే శక్తి అంతా పాదాలను ఉంటుంది. ఇప్పుడు మనం నిలబడే శక్తి అంతా మన పాదాలను కేంద్రీకృతమై ఉంటుంది. అందుకని ఆ పాదస్పర్శ తగలగానే ఎవరికి తగులుతుందో వారికి ఇక్కడ సహస్రారం ఉన్న విచ్చుకుంటుందట. ఇక్కడ సహస్రారం అంటారు కదా, పద్మం అంటారు ఇక్కడ, అది బాగా విచ్చుకుంటుందట. అందుకని మన సటకోపంలో పాదాలు తల మీద పెట్టడం, ఇక్కడ పెట్టరు కదండి. అంటే వాళ్ళ పాదాలకు స్పందనే ఇక్కడ సహస్రారం అలా విచ్చుకుంటుంది. అది దాని ఉద్దేశం. అందుకని అంత మహితుడే కాబట్టి ఆ పాదధూళి తిను. ఇదే వెంకటశాంతిలో బుజ్జికి కూడా అలాగే జరిగింది. ఆయన తలుచుకుని మట్టి తీసుకుని పెట్టుకుంటే ఏదో పురుగు కాటేస్తే ఆ మట్టి రుద్దుకున్నాడు. రుద్దుకుని తగ్గింది. ఎక్కడ సముద్రం పడ్డ మట్టి, మన వెంకటేశ్వర పాద ధూళి కూడా కాదు. కానీ భయం భావించాడు, ఆ మట్టి ఆయన యొక్క పాదధూళి అని భావించి ఆ బుజ్జయ్య గారు రుద్దుకున్నాడు. బాహ్యంగా పాదధూళి, భావంలో పాదధూళి, రెండు ఒకటే. భావంలో పాదధూళి అను భావించిన సత్ఫలితం ఉంటుంది, బాహ్యంగా పాదధూళి ధరించిన తీసుకున్న సత్ఫలితం ఉంటుంది. ఇక్కడ పాదధూళి ఎందుకు ఇచ్చాడు అనేదానికి వివరించుకుంటున్నామండి ఇక్కడ. ఆ తర్వాత ఆ రోజు ప్రశాంతం నిద్రపోయాడు. ఆ స్టేట్ కూడా పక్కన స్టేట్ ఉన్నాడు. అతను ఆశ్చర్యపోయాడు. నేను పిచ్చుడు అనుకున్నామే ఈ కాజుద్దీన్ బాబా అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఒకరోజు రాత్రి ఒక భక్తుడు రొట్టెల నుంచి బాబాకు ముందు ఇచ్చాడు ఆరగించమని. ఆయన అన్నాడు, నా భోజనం ఇంకా రాలేదు, ఇంకాసేపు వస్తుంది అన్నాడు ఆయన. కాజుద్దీన్ బాబా ఒక భక్తుడు ఇచ్చాడు, తెల్లే, నా భోజనం ఇంకా రాలేదు, కాసేపు వస్తుంది అన్నాడు. అలా వస్తూ ఆ దారం చూస్తూ నిలబడి చూస్తూ ఉన్నాడు. ఎవరు? తాజుద్దీన్ బాబా. నేను ఆహారం రాలేదు బాబా చెప్పినట్టుగా. బాబా జిద్దులో 2-3 సంఘటనలు ఆ విధంగా ఉంటుంది. కపర్దే భార్య విషయంలో ఉంటుంది, ఆ ముసలావిడ విషయంలో ఉంటుంది, ముసలావిడ విషయంలో ఉంటుంది. అలాగే ఆ దారం చూసి కూస్తున్నాడట. ఇంత లోపల ఒక ఆయన సంఖ్యలో ఒక 6 సంవత్సరాల బిడ్డని ఎత్తుకొని బాబా దగ్గరకు వచ్చాడు. ఆ బిడ్డకి పోలియో, నిలబడి లేకుండా ఉండాలి, కాళ్ళు చేసి చచ్చిపడిపోయి ఉండాలి, నడవ శక్తి లేదు. వచ్చి కూర్చున్న తర్వాత అలా కొంచెం పాలు పెట్టినా లేచి నిలబడన్నాడు. మాట లేచి నిలబడన్నాడు. ఆమె చెప్పలే నా బిడ్డకి ఈ మార్గం ఉంది తగ్గించు అని చెప్పలే. బిడ్డ సంగరేసుకొచ్చింది, ఆడ కూర్చొని పెట్టింది, లేచి నిలబడన్నాడు. ఇది దబాయింపులో 6 సంవత్సరాల బిడ్డని దబాయిస్తే ఎలా ఉన్న పరిస్థితి మనం ఆ సన్నివేశంలో మనం దర్శించాలండి. ముఖ్యమంత్రి వచ్చి ఆడ కూర్చొని పెడితే లేచి నిలబడినప్పుడు మిత్రపోవాలి బిడ్డ. వెంటనే భయంతో చూస్తుందంట. మళ్ళా గద్దించాడు. 3 గద్దించి నువ్వు నా వెనక రా అని ముందుకు పోతున్నాడు. నా వెనక రా ముందుకు వెళ్తున్నాడు బాబా. వెంటనే ఆ పాప లేచి నిలబడి ఆయన వెనకనే పోతుంది. ఆడ గది ఉంటే గది లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె తెచ్చిన నైవేద్యాన్ని స్వీకరించాడు. అంటే ఆమె ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఆమె యొక్క వ్యాకులత ఎలా ఉంటుందో ఆలోచించాలి. అన్నం మూట కట్టుకుని రొట్టె మూట కట్టుకున్నది, నేను బాగా వెళ్తున్నా, ఇది బాబాకు సమర్పించాలి. ఈసారి గజాల మహారాజాలో వస్తుందండి. ట్రైన్ మిస్ అయిపోతుంది. ఇది వాళ్ళగా వదిన దగ్గర ఒక వదిన ఉంటుంది, వాళ్ళ మరిది బాబాకి ఆహారం తీసుకోవాలి. గజాల మహారాజుకి వదిన కోపిస్తుంది, అడగదాన్ని వద్దనుకున్నాడు, అడిగాడు. అది సంతోషంగా మనసు మార్చి చేయించింది. చేసినప్పుడు ట్రైన్ కాస్త వెళ్ళిపోయింది. ఆ తర్వాత 12 గంటలకు వెళ్ళిపోతే మళ్ళీ 3 గంటలకు ట్రైను. అప్పుడు 3 గంటలు వెళ్ళిపోతే అప్పటివరకు కాసుకున్నాడు ఆయన గజాల మహారాజు. 3 గంటల సేపు రకరకాల పదార్థాలు ఉన్నాయి, ఆయన నీటి తినాలని అందరూ కాసుకొని ఉన్నారు. లెక్కేసుకుని 12 గంటల భోజనం చేయాల్సిన 3 గంటల వరకు, 3 గంటలు అంటే ఏదో 3 నిమిషాలు కాదండి, 180 నిమిషాలు. 3 గంటలే కదా అనుకుంటాం మనం. అంతవరకు కాచుకొని ఉన్నాడు. అంతే భక్తికి పరవశుడు భగవంతుడు ఎప్పుడూ కూడా. ఆ భక్తి కూడా లక్షణాలే, కట్టుబడి ఉండడం, లొంగడం. ఆ లక్షణం ఎప్పుడైతే మనకు ఉంటుందో
వాడు బంది. మనం వదిలించడానికే భగవంతుడు ఇప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు భగవంతుడు. ఆ పేదవాడు రొట్టె తీసుకొచ్చింది, తన కూతురికి విధంగా ఉంది అని ఎంత ఆర్ద్రతతో, ఎంత వ్యాకులతో ఆయన సన్నిధి చేరాలి, పొందాలి ఆయన ఆశీస్సులు పొందాలి అనే ఆర్ద్రతని భగవంతుడు సేకరించాడు. ముందెట్లు తీసుకోలే, ముందు వ్యాధి నయం చేసి తీసుకున్నాడు. డాక్టర్ రోగం తగ్గి ఫీజు తీసుకున్నట్టుగా. ఇప్పుడు రోగాలు కాదు, రోగం తగ్గ ఫీజు తీసుకుంటారు అనుకోండి విషయం. అలాగా ఆ నైవేద్యం ఆరగించారు. ఒకసారి బాబా చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటేనే చాలామంది భక్తులు ఎక్కుంటే ఒక స్త్రీ ఏడస్తా వచ్చింది. ఏడస్తా వచ్చి, బాబా నా భర్త ప్రాణం రక్షించు బాబా అని. ఏమిటి ఆ సంగతి, ఏమి జరిగింది అని అడగలే. అలా కళ్ళు మూసుకొని, నేను ఎవరికి శిక్ష వేయలేదే అంటున్నాడు. ఆమె వచ్చింది, నా భర్త ప్రాణాన్ని కాపాడ వచ్చింది. ఈయన చెప్తున్నాడు, నేను ఎవరికి శిక్ష వేయలేదు అంటున్నాడు. అంటే ఆమె ఎంతగానో సంతోషించి వెళ్ళిపోయింది, శిక్ష వేయలేదని వెళ్ళిపోయింది. ఆఖరి ఏంటంటే ఏదో నేరం, ఆ నేరంలో అతని శిక్ష. కానీ న్యాయస్థానంలో ఆమె భర్తకు మరణశిక్ష విధించారు. ఏమనుకుంది, ఏది నేను శిక్ష వేయలేదు అన్నప్పటికీ మా భర్తకి ఏ శిక్ష పడదు అని సంతోషంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాడు భర్త. పక్క రోజు భర్తని కోర్టు తీర్పు ఏమి ఇచ్చింది, నీ భర్తకు మరణశిక్ష అని ఇచ్చింది. ఇదేంటి ఇప్పుడు బాబా మాట ఎందుకు గుర్తుపోతుంది అని మళ్ళా పరిగెత్తింది. వచ్చి సాధించి బోరుని ఏడ్చింది, నా భర్తకు మరణశిక్ష పడిందని. ఎందుకమ్మా ఏడుస్తావు, నేనుండగా వాడిని ఎవరు ఏం చేయగలరు? అక్కడే తీర్పు అయిపోయింది. ఎందుకు ఏడుస్తావు, నేనుండగా వాడిని ఎవరేం చేయగలరు? మరో రోజే శిక్ష రద్దు చేయబడింది. సిచ్యువేషన్ ఆయనే జడ్జి. మన పక్క రోజుకి ఏంటి, ఏం మార్పు జరిగిందో ఏమో. మరి ఈ చరిత్రని ఒక మానవాడికి కళ్ళు ఎర్రబడి మీ బాబా దగ్గరికి వస్తే, ఈ మసీదు రక్షింపబడిదే కానీ శిక్షింపబడేది కాదని అంటాడు. పదాలు వేరే ఉండొచ్చులేండి, భావం అర్థం చేసుకున్నాం. ఇక్కడ బాబా ఇక్కడికి వస్తే రక్షింపబడేది మసీదు, శిక్షింపబడేది కాదు. నువ్వెందుకో ఏడుస్తావు, నేనుండగా వాడిని ఎవరు ఏమీ చేయలేరు. అది సర్వసమర్థత్వం, అది ఆయన అభయప్రదాత. మాత్రం అభయప్రదాత ఇలా ఉంటుంది. మేముండగా నీకేం, అందుకే నేనుండగా నీకు భయం ఎలా అని బాబా వాక్యం అంత ఉన్నప్పుడు అది చదువుతున్నాం, అక్షరాలు మాత్రమే. నేనుండగా భయం ఎలా అని అక్షరాలు మాత్రం చదువుతున్నాం. ఆ అక్షరాల్లో ఉన్న భావాన్ని మాత్రం చదవడం లేదు. నా బోటి గారు మీ సంగతి ఏం మాట్లాడు అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ప్రతి ఒక్క అక్షరంలో కూడా ఆయన అభయం ఉంటుంది. అంటే నేనుండగా నేను చేయగలను. చర్చ ఉపశమపడింది. ఒక నాగపూర్ సమీపంలో ఊరిలో కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో కొంత సరిపోవడం, కొంత గాయాలు జరిగింది. ఆ కొట్లాటలకి ఇరుపక్షాల కారణం ఉంటారు కదా. ఏదో ఒక పక్షం నాయకుడికి న్యాయవాది శిక్ష వేశాడు. పోలీసులందరూ పట్టుకొని పోతా ఉన్నారు ఈదులో. అప్పుడే ఈయన గుర్రబండిలో తాజుద్దీన్ బాబా పోతా ఉన్నాడు. వెంటనే ఒక ఖైదీ గబగబా నిలుచుకొని గబగబా వచ్చి ఆయన పాదాలను పట్టుకొని, నన్ను రక్షించండి, మేము నిర్దోషులు. అక్కడ గలాడ జరుగుతుంది అనుకోండి, వాళ్ళు కొట్టుకుంటుంటారు అనుకోండి, మధ్యలో మీరు పోయి తీశారనుకోండి, మీ పేరు రాసుకుంటారు ముందు. ఆ కొట్లాడు ఉంటావాలండి సంగతి. అలా శిక్ష పడుతుంది ఆయనకి. ఇది వీడు బాధ, నేనే పోయారు, వాళ్ళు లాక్కుపోయారు, నాకు శిక్ష పడుతుంది, నన్ను కాపాడుతాను. అప్పుడు తాజీ ఒక మాట అంటున్నాడు ఇక్కడ, నువ్వు ముందుగా వెళ్ళు, నేను కోర్టుకు వస్తా. నువ్వు ముందుగా వెళ్ళు, నేను కోర్టుకు వస్తా. సరే ఏదో చెప్పినాడు, కోర్టుకు వస్తామని నమ్మకం అన్నమాట. కోర్టుకు వస్తామని చెప్పాడు కదా, సరే వస్తాడు అనుకొని కోర్టులో
ఆడ బెంచ్ మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏమైనా పేర్లు పిలుస్తారన్నమాట 11 గంటలకి కరెక్ట్గా. ఆ పేరు లోపల పోవాలా. 3 సార్లు పిలుస్తారు. రాకపోతే మన ఛార్జీ షీట్ అనమాట. పిలుస్తారు, పేరు పెట్టి ఒకసారి వీళ్ళు చూస్తారు, వస్తాను చెప్పాడు. తాజీ మాట కనబడకపోయా. ఇట్లా చూస్తా ఉంటే 3 సార్లు పిలుస్తా ఉంటే పక్కన నేను పోకపోతే ఆ శక్తి పరగని చెప్పేసి జవహర్లాల్ పంపించాడు. పంపించి బోన్లో నిలబడ్డాడు. భయంగా చూస్తాడు, వస్తాడని చెప్పేసి. అలా భయం చేసి కళ్ళు చూసేటప్పటికి ఆ తాజీ బాబు కూర్చున్నాడు. జడ్జి స్థానంలో ఆయన అడుగుతున్నాడు, నేను చెప్తున్నాడు, ఏదో చెప్పినాడు అంతే. కళ్ళు మూసుకొని చెప్పినాడు. అది కూడా కళ్ళు మూసుకొని చెప్తున్నాడట. తెచ్చి జడ్జి ఆయన కూర్చున్నాడు. ఎవరు? తాజీద్దీన్ బాబు ఉన్నాడు. తాజీద్దీన్ బాబు ఉండిన తర్వాత 2 నిమిషాల్లో నువ్వు నిర్దేశం చెప్పేశాడు. సంతోషంతో బయట వచ్చేసాడు. వచ్చి కూర్చున్నాడు. లోపల బాబా ఉన్నాడు కదా, వస్తాడు కదా, థ్యాంక్స్ చెప్తామని. ఏం రావడల్లా ఆడు కూర్చుంది. బయట రాలేదే, టైం అయిపోయింది, 5 అయిపోయింది. అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. తొంగి చూస్తే జడ్జి ఎవడు కూర్చోడాడు. తాజుద్దీన్ బాబు లేడు. చూడండి వాళ్ళకి ఇంత మహిమలు ఎలా ఉంటుందో చూడండి. వీళ్ళ మనసులో నిరంతరము బాబా 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 అనుకోవడం వల్ల ఆయన వచ్చి కూర్చున్నాడు అంతే. భక్తుడి పిలుపుకి పరవశమై ఉండండి. దాని ఉదాహరణ కృష్ణ భగవాన్ చూడండి. ఎంత ఆర్తితో పిలిస్తే ద్రౌపది రాలేదా? గోపికలకి దర్శనం ఇవ్వలేదా? అదండి మరి బాబా సంగతి ఎంతమందికి ఇవ్వలేదు. అట్లా ఇచ్చినప్పటికీ అక్కడేమో మామూలు జడ్జి కూర్చోన్నాడు. అప్పుడు కానీ ఇతనికి అర్థంగా, నువ్వు ముందు వెళ్ళాలని వస్తానన్నాడు కదా, వచ్చాడు, కూర్చున్నాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు, ఇంక సంబంధం లేకుండా. అది మహాత్మ లక్షణం. ఆ కీర్తి తమకు అంటకట్టుకోరు, తమ కర్తవ్యంగా భావిస్తారు. ఆయన మనం నించుకున్నాయంటే మనం ఏ పని చేసినా చేయడం వరకే మన కర్తవ్యం. ఆడ మెప్ప తప్ప సంబంధం లే అని నువ్వు భావించు. ఆ తర్వాత అబ్దుల్ హసన్ అనే అతడు వాళ్ళ తమ్ముడికి బాగల, ఇది అబ్దుల్ గఫూర్ అతని తమ్ముడి పేరు. బాగా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒక సంవత్సరం ముందే అవగానే బిడ్డ తమ్ముడు సంవత్సరంగానే పెద్ద జబ్బు వచ్చింది. ఆ జబ్బు తాగలే, చనిపోయే స్థితిలో ఉన్నాడు. వెంటనే అతడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ ముగ్గురు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని చూస్తే తాజుద్దీన్ బాబు అంటున్నాడు, తమ్ముడు, భగవంతుని నిర్ణయం ఆ విధంగా ఉంటే ఆ జీవిని అట్లాగే పంపేయకూడదా? భగవంతుని నిర్ణయం ఏంటి? వాడు 5 సంవత్సరం వదిలే. మరి భగవంతుని అలా ఉంటే అలానే పంపించవచ్చు కదా. భగవంతుని నిర్ణయాన్ని మనం ఎలా అతిక్రమిస్తాం? అంటే నువ్వు శోకించవద్దు. అంటే మన జీవితంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందండి, ఇది భగవంతుడి నిర్ణయం, దాన్ని అడ్డుపట్టేస్తే దాని పరివేశాలను మనం అనుభవించాల్సి వస్తుంది. ఈ సంఘటన బాబా చరిత్రలో ప్రతి ఒక్కటి బాగా లింక్ ఉందండి. అందుకే సాయిరామ గ్రంథం మన ఇంట్లో ఉంటే అన్ని గ్రంథాలు ఉన్నట్టు, అన్ని గ్రంథాలు ఉండి బాబా గ్రంథం లేకపోతే ఏమీ లేనట్టు అని మాస్టర్ గారు అంటారు. ప్రతి ఒక్కరికి మనం బాబా చరిత్ర కనెక్షన్ పెట్టుకుంటున్నాం కదండి. అయితే ఆ పిల్లవాడు భగవంతుని అలా ఉంది, అలానే పోనీ. ఈ మాట కాకాజీ సంగతి జరగలేదా? వాళ్ళ కూతురు విషయంలో కామగా అయిపోయాడు. ఇంకొకటి విషయం జోక్యం చేసుకున్నాడు కాకాజీ చిత్తు. చేసుకున్నప్పుడు ఏమన్నాడు, ఒరే దానికి నువ్వు బాధ్యత వహిస్తావన్నాడు. ఆ సంఘటన వల్ల వాళ్ళ కాకాజీ చనిపోతున్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడగలిగాడు. ఎవరో ఒక బిడ్డ సరిపడి బిడ్డ బాబాను కాపాడు, ఆయన బాగా చూడకపోతానని అన్నప్పుడు ఏమన్నాడు బాబా, దానికి నువ్వు బాధ్యుడివా వద్దు స్వామి అన్నప్పుడు కాముగా ఉండు. అట్లా అది అలాగే పరివరాదు అన్నాడు. తల్లి కదండి, పక్కనే తల్లి పేగు ఎలా ఉంటుంది? కన్న పేగు ఉంటుందా? తగతగలాడుతుంది. పిల్లవాడి ప్రాణం ఎలాగైనా దక్కించు బాబా, పిల్లవాడి ప్రాణాన్ని ఎలాగైనా దక్కించు బాబా.
అనేటప్పటికీ అది చాలా, చూడండి మన కోరికలు అన్నాడు, అది చాలా అని అడిగాడు. ఆయన తెలివైంది, ఆ పైన మీ దయ, ఆ పైన మీ దయ, ఎలా ఉన్నా సంతోషమే. పదాలు మనం పట్టుకోవాలండి. ఆ పైన మీ దయ, ప్రాణాన్ని కాపాడతారు, అది చాలా అని మీరు అడిగారు, నాకు తెలియదు ఆ సంగతి. ఆ పైన మీ దయ, 30 సంవత్సరాలు ఉండే కొడుకు, జ్ఞానం ఉండే కొడుకు కావాలన్నా, 100 సంవత్సరాలు ఇది మూర్ఖుడు కావాలన్నా, ఇది ఎక్కడ వచ్చింది? గురు చేతుల్లో వచ్చింది. 60 సంవత్సరాల వృద్ధురాల విషయంలో వచ్చింది. ఆమె చెప్పింది మీ ఇష్టం అండి. 30 సంవత్సరాలు జ్ఞానవంతుడే కావాలని కోరింది. ఆ తర్వాత ఆమె కళ్ళలో, ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయట, తాజీల్ బాబా కళ్ళలో నీళ్ళు తిరిగాయట. అసలుకే చూసి డైరీ పెట్టుకున్నాడు. సరే ఆ పుస్తకం తీరా అన్నాడు. డైరీ మన పుస్తకం ఉంటే తీసిన తర్వాత గఫూర్కి 20 సంవత్సరాలు అని రాసిచ్చి పోండి కంటాను. ఆ పుస్తకం రాసి 20 సంవత్సరాలు నాకు ఇచ్చేసాడు. 20 సంవత్సరాలు శాంతంగా ఆనందంగా జీవించాడు. ఆ తర్వాత అనాయాసంగా మరణించాడు. అంటే ఆ పుస్తకం రాసింది చిత్రగుప్తుడి లెక్క, పాదలు పుట్టేసి రాశాడు అన్నమాట. అంటే ఆ చిట్టాలో ఆయన రాసింది కాలమే నిరూపించింది. అంటే ఇన్ని విధాలు ఉంటాయండి. ఒకసారి సారంగ పని చాలా పేదవాడు, ఒక భక్తుడు, మొదలయ్యారు అనుకుందాం. ఆ మొదలయ్యారు పేరు సారంగ పాండట. అతడికి పూలు అమ్ముకొని జీవించేవాడు. అతను కుమార్తె ఉంది. ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి సంబంధాలు కుదరదు. అతను ఒకసారి వాళ్ళ అక్కగారు అన్నారు, నాగపూర్ నుండి వచ్చి నువ్వు ప్రతి గురువారం ఉపవాసం ఉండి బాబానామం స్మరిస్తే ఆయన దయచేయడం సలహా ఇచ్చాను. అంటే వాళ్ళ అక్క బాబాను దర్శించుంటుంది. నువ్వు ఎందుకు రాస్తున్నావు, గురువారం ఉపవాసం ఉండి బాబానామం స్మరించుకుంటుండు, ఒకవేళ బాబా దయ ధరిస్తే మీ కుమార్తె వివాహం అవుతుందని. ఇతడే చేశాడు, ఇంకో ఎక్స్ట్రా ముడి చేసినాడు. ఉపవాసం ఉంటూ మంగళవారం మాత్రం ఏదో ఉన్నత దానం చేసేవాడట. ఏదో ఒక అతిథి భోజనం కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక మంగళవారం రోజు ఒక సాధువు వచ్చాడు. చూస్తే తాజుద్దీన్ బాబా పోలికలు ఉన్నాయి. చూసాడు, తాజుద్దీన్ బాబా పోలికలతో కనబడ్డాడట. సరే దానం ఇచ్చాడు. స్వామి నీకు పూలు కూడా ఇవ్వాలనుకున్నాను, పూలు కాస్త బాగా వాడిపోయింది అంటే సాయంకాలం వచ్చి ఉంటాడు అనుకున్నాం. పొద్దున పూసిన రోజా పూలు కాస్త సాయంకాలానికి అది వాడిపోయింది స్వామి, నేను పూలు సమర్పించలేకపోతున్నాను, అయ్యో అని బాధపడుతున్నాడు. పూలు ఎండిపోలేదు కదరా, బాగుంది కదరా అన్నాడు. నువ్వు ఎండిపోయిన పూలు బాగుంది అన్నాడు. చూసి తాజాగా ఉన్నాయి పూలు. అంటేనే ఎండిపోయింది అది చూశాడు కదా, మనకి అప్పుడే కొంచెం పూలు మారకుండాలి. అతను ఆశ్చర్యపోయేసి గబగబా తన కూతురిని తీసుకొచ్చేసి ఆయనకి కాళ్ళు నమస్కారం పెడదామనేసి గబగ ఇంట్లో పరిగెత్తాడు. తీసుకొచ్చినప్పుడు ఆయన లేడు. వచ్చేటప్పటికి ఆ ఇంట్లో కనబడలే, ఆ సాధువు కనబడలే. సరే పక్క రోజే ఎవరో పక్కన సెకండ్ డ్యాబ్ అంటే వచ్చారంట ఆ ఊరికి. అలా వస్తూ చూసినప్పుడు వీడు అమ్మాయిని చూశారు. అప్పుడే నిశ్చితార్థం, పక్క వారే పెళ్ళి. ఆయన వచ్చిపోయిన మరు రోజే ఆ కుటుంబం పరిచయం కావడం, వీళ్ళ కుమార్తెను చూడడం, అప్పుడే నిశ్చితార్థం వివాహం చేసుకోవడం జరిగిపోయింది. ఇట్లా ఒకటా రెండా అనేక మహిమలు. వీటన్నిటిలో కూడా అండి, ఈ మొదలైన కావచ్చు, ఇప్పుడు అబ్దుల్ గఫూర్ విషయంలో కావచ్చు, అంటే ఆ లీల చూస్తేనే మనకి ఎట్లా అనిపిస్తుందండి. ఒక్కసారి ఆ లీల చూస్తున్న మనకే ఆనందం ఉంటుంది. ఇంక స్వయంగా అనిపించడానికి ఎటువంటి ఉంటుంది. అంటే ఈ తాజుద్దీన్ బాబా ఆ వాక్యంలో ఉంటూ ఎంతమందికి తన ఆసక్తి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన మహిమల ద్వారా లేకపోతే లీలల ద్వారా వాళ్ళ మనస్సుని భగవంతుని వైపు తిప్పుతున్నాడు. ఇప్పుడు ఈ పేదవాడు ఏం చేస్తాడు, సారంగపాణి ఏ సాధు చూసినా ఇంకా తాజుద్దీన్ బాబాని గుర్తొస్తాడు. ఎందుకంటే ఆరోపణలో వచ్చాడు.
అలాగే ఆ జడ్జి స్థానంలో కోర్టు అనగానే అతనికి తాజ్మహల్ గుర్తొస్తాడు. అంటే అండి ఏ రూపంలోనైనా భగవంతుడు మనం రక్షించగలడు అని ఒక నిర్ధారణ వస్తే, ఇప్పుడు మనం గ్రహించవలసిందంటే ఏ రూపంలో వచ్చినా మనకు సహాయం పొందినా మేలు పొందినా ఆ రూపంలో భగవంతుడే ఇలా మనకి సహాయం చేశాడు అనుకున్నప్పుడు సహాయం పొందడం, పుచ్చుకోవడం అటాచ్మెంట్లే. ఆ రూపంలో ఆయన ఇచ్చాడు నాకు అంతే. అంటే ఆ భగవంతుడు ఈ రూపంలో కనపడ్డాడు కాబట్టి నా దృష్టి భగవంతుడు ఇచ్చాడనే భావనే ఉంటాయి, కానీ ఫలాని వ్యక్తి అనే భావన ఉండదు. ఆ వ్యక్తి అనే భావన పోతే కర్మబంధం నుంచి విడిపడతాం, లేకపోతే కర్మబంధం నుంచి పట్టుకుంటాం. అందుకే మాస్టర్ గారు ఏదైనా విరాళాలు ఇచ్చారని పెద్దగా గౌరవిస్తారు మీరు. అతడికి ఇవ్వాలని ప్రేరేపించిన వాడు ఎవడు, వాడికి థ్యాంక్స్ చెప్పండి అనేవాడు మాస్టర్ గారు. అందుకే విద్యానగర్లో ఎక్కడ పేర్లు అనేది ఉండవు. అంటే ఏంటి, నేను దర్శించ రూపములని నీ రూపముగా గోచరించుగాక అని మాస్టర్ గారు చెప్పినట్టుగానే అందరి రూపంలో నాకు భగవంతుడు సహాయం చేస్తున్నాడు. ఆ నిరంతర ఎరుక కలిగి ఉండడమే ధ్యానం. అంటే ఈ మహిమల ద్వారా మనకేం చేపిస్తున్నారు వీళ్ళంతా, నిరంతరము ఎరుకలో ఉండేట్టుగా జీవిస్తున్నారు. నువ్వు చేమను చూడు, పుట్టను చూడు, కాకిని చూడు, కొండను చూడు, చెడ్డవాడిని చూడు, మంచివాడిని చూడు, అందరిలోని ఆ తత్వాన్ని అంటే భగవతత్వాన్ని నువ్వు గ్రహించు. ఎంత మేర గ్రహిస్తావో అంత మేర నువ్వు సత్ఫలితం పొందగలవు అనేది తాజుద్దీన్ బాబా మహిమల ద్వారా మనకి నిరూపణ జరుగుతుంది. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु ताजुद्दीन बाबा महाराज की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.